పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే దాతృత్వానికి మారుపేరని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకు కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫౌండేషన్ చైర్మన్ బొల్లా సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ స్నేహితుడి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు వెన్నంటి ఉంటూ వారి అవసరాలను తీర్చుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సతీష్ సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సేవ చేయాలనే లక్ష్యంతో వారికి కృత్రిమ అవయవాలు అందించడంతో పాటు వారి అవసరాలు తీర్చు వారి కాళ్లపై వారు నిలబడేలా సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రస్తుత యువత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. వారి కోసం కాకుండా పరుల కోసం బతికే వాళ్లే నిజమైన మనుషులని చెప్పిన స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషమన్నారు. ప్రతిఫలం ఆశించకుండా కోల్పోయిన స్నేహితుడిని అనుక్షణం తలుచుకుంటూ ఆయన పేరు చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో కష్టాల్లో ఉన్న వారిలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో చేస్తున్న సేవలు వెలకెట్టలేనివని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో దివ్యాంగులకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ అన్నారు. దివ్యాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించాలని చెప్పేసి ఒక సిస్టమాటిక్ మేనర్లో వారికి మెడికల్ అవసరాల దగ్గర నుంచి లైవ్లీహుడ్స్ వరకు ప్రతిదాన్ని అటెండ్ అయ్యి వారికి ప్రాస్థెటిక్ లెగ్స్ ఇప్పించి అవసరమైన ఎయిడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం, వారి యొక్క టీం వర్క్ చూస్తుంటుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే దాతలకి మారు పేరు. అయితే డబ్బులు ఇచ్చేసేసి ఒక పని చేయండి అని చెప్పడం ఒక రకం అయితే, ఇలాగ ముందుండి నేను అన్నీ కూడా చేస్తాను, చేసి చూపిస్తాను అనేది ఇప్పుడు సతీష్ గారు వారి మిత్ర బృందం చేస్తున్నది యువతకి విద్యార్థులకి కూడా ఒక ఆదర్శకరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద చెప్తారు, ఎవరైతే పరుల కోసం బతుకుతున్నారో వాళ్లే నిజమైన మనుషులు, వాళ్ళదే నిజమైన జీవితం అని చెప్పేసి, ఎవరైతే వారి కోసం బతుకుతారో వాళ్ళు అసలు బతికున్నా కూడా చనిపోయినట్టు అని చెప్పేసేసి ఆశించకుండా కేవలం వారి కోల్పోయిన స్నేహితుడిని అనుక్షణం గుర్తు చేసుకుంటూ వారి యొక్క పేరు సమాజంలో చిరకాలం ఉండాలన్న ఉద్దేశంతో కష్టంలో ఉన్న వారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలి, వారి కష్టాన్ని కొంతన్నా తగ్గించాలి అని చేస్తున్న వారు చేస్తున్న ఈ సేవలు అమోఘమైనవి, ఆదర్శవంతమైనవి. వారి టీం వర్క్ చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంది. వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఆశయాలని, ఆయన సంకల్పాన్ని మరి ఇంత చక్కగా ముందరికి తీసుకువెళ్తూ ఇంతమందికి సహాయం చేస్తున్నటువంటి సతీష్ కి మరి వారి బృందానికి కూడా తప్పనిసరిగా భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబాల పైన ఉంటాయని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మరి ఈ పేరు పెట్టినప్పుడు సంకల్పం 2025 సంకల్పం అంటే నిజంగా మనం దృఢమైనటువంటి సంకల్పం చేస్తే సాధించలేనిది ఎటువంటిది లేదు. మరి ఈ రోజు నేను ముందరి ఇట్లాగా అందరి సోదరీమణులందరి దగ్గరికి కూడా నేను నడవడం జరిగింది. వారి మొహంలో కనిపిస్తున్నటువంటి చిరునవ్వులు, వారిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం, వారిలో ఉన్నటువంటి పట్టుదల నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఒకటే చెప్తాను, మానసిక స్థైర్యం ఉంటే మనకి ఫిజికల్ డిజబిలిటీ అనేది ఏమి ప్రాబ్లం ఉండదు. మానసిక స్థైర్యంతో ముందరికి వెళ్ళండి.
మీ అందరికీ కూడా చాలా మంది అండగా ఉన్నారు. అది మీరందరూ కూడా ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి దివ్యాంగ సోదర సోదరీమణులు కూడా ఈ ఒక్క మనసులో పెట్టుకొని ఆత్మస్థైర్యంతో ముందరికి సాగుదాం, మానసిక స్థైర్యాన్ని నిలబెట్టుకుందాం.